విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు మరో విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఫ్లై 91 విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విజయవాడ, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు జూన్ నాటికి పూర్తవుతాయన్నారు. Enhancing connectivity between Vijayawada and Hyderabad, catering to the growing demand and increasing the frequency of flights on the sector Hyderabad. This initiative అలాగే మన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బందికి లైన్ 91 ని రిప్రజెంట్ చేస్తున్న చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ అశుతోష్ గారికి, మీడియా మిత్రులకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉన్నప్పటికీ కూడా ఎంత ముఖ్యమైన కార్యక్రమం మన విజయవాడలో కొనసాగుతున్న సందర్భంలో ఎలాగైనా కనెక్ట్ అవ్వాలన్న ఆలోచనతోనే వర్చువల్ గా ఈ యొక్క కార్యక్రమంలో కనెక్ట్ అవుతున్నాను. ముందుగా ఫ్లై 91 వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆపరేషన్ స్టార్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్లై 91 మన విజయవాడ నుంచి అలాగే మరొక 2 రోజుల్లో విజయవాడలో కూడా ఇది ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని మరి ఒక సర్వీస్ ని ఈ రోజు నుంచి కూడా అక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్ ప్రజలందరికీ కూడా అవైలబుల్ చేయించినందుకు వాళ్ళకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, మరి 2024లో మొదలైనటువంటి ఎయిర్లైన్స్ ఫ్లై 91 ఈ కొత్త ఎయిర్లైన్స్ కూడా రావడం 2 సంవత్సరాలునే అద్భుతంగా రాణిస్తూ సుమారు 10,000 కూడా కట్టించుకొని